వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన సైరన్ మూవీ రివ్యూ చూద్దాం. సినిమా స్టోరీ రొటీన్ గా ఉంది. రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఇది. ఒక చిన్న పాయింట్ తో సినిమా మొత్తం సాగదీశారు. సినిమా స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత సినిమా స్లో అయ్యి సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. దీంతో బోర్ ఫీల్ వస్తుంది. హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ముందే తెలిసిపోతుంది. కీర్తి సురేష్ పోలీస్ క్యారెక్టర్ లో కనబడుతుంది, కానీ తన క్యారెక్టర్ అంతగా ఇంప్రెస్ చేయలేదు. కీర్తి సురేష్ యాక్టింగ్ పరంగా బాగా చేసినప్పటికీ తన క్యారెక్టర్ ని సరిగా డిజైన్ చేయకపోవడం వల్ల అంతగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. హత్యలు ఎవరు చేస్తున్నారని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ అది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. జయం రవి యాక్టింగ్ బాగుంది. యంగ్ అండ్ ఏజ్డ్ క్యారెక్టర్ లో యాక్టింగ్ బాగా చేశారు. అనుపమ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుంది. తన పాత్రకు తగ్గట్టు యాక్ట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ అవి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలి, కానీ ఇందులో ఆ గ్రిప్పింగ్ నరేషన్ లేదు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ ని కలిగించలేకపోయింది. సినిమా లెంత్ ఎక్కువ అయింది. చిన్న పాయింట్ ను పట్టుకొని సాగదీయడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. ఎడిటింగ్ లో అనవసర సీన్లని తీసేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే జయం రవి యాక్టింగ్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.